అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు మొదలు కానున్నాయి. తొలుత ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ సెషన్స్లో సర్కార్ కీలక బిల్లులు ఆమోదించే అవకాశం ఉంది. అటు ఈ నెలాఖరుతో రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానున్నందున మరో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇక పూర్తి స్థాయి బడ్జెట్ను అక్టోబర్ మాసంలో జరిగే సమావేశాల్లో ప్రవేశపెట్టాలని సర్కార్ భావిస్తోంది. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరు కానున్నారు. సభలో పలు అంశాలను లేవనెత్తి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఇప్పటికే ఆయన వ్యూహం రచించారు. సభలో లా అండ్ ఆర్డర్ అంశంపై హాట్గా చర్చ జరగనుంది. ఇక మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సోమవారం ఉదయం 8:30 వెంకటాపాలెం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తారు. వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనపై ఇప్పటికే 4 శ్వేతపత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ముందుంచారు. శాంతి భద్రతలు, మద్యం, ఆర్థిక శాఖల శ్వేతపత్రంపై సభలోని చర్చ పెట్టనున్నారు. అలాగే అసెంబ్లీలో మరోసారి ప్రతిపక్ష నేత హోదా అంశం తెరపైకి రానుంది. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని మాజీ సీఎం జగన్ కోరుతున్నారు. అయితే వైసీపీకి 11 సీట్లే వచ్చాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని అధికార పక్షం చెబుతోంది. ఏపీ అసెంబ్లీలో ఇప్పటి వరకు సీట్ల కేటాయింపును స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేపట్టలేదు. ఈ సమావేశాల్లో సీట్ల కేటాయింపు ఉండకపోవచ్చని టాక్ వినబడుతోంది. దీంతో జగన్ సాధారణ ఎమ్మెల్యే సీట్లో కూర్చొనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ ఈవినింగ్ ఆనంద్. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే ఆ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అన్ని గట్టి భద్రతా ఏర్పాట్లన్నీ ఇప్పటికే కూడా పూర్తి చేసుకున్నట్లయితే మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా రేపు ఉదయం ఏదైతే రాష్ట్ర గవర్నర్ అని ఉభయ సభలను ఉద్దేశించి అయితే ప్రసంగించున్నారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయం అయితే ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే తెలుగుదేశం పార్టీలకి ఇప్పటికే టీడీఎల్పీ నుంచి అయితే ఒక అందరికీ కూడా రేపు వినూత్నంగా రావాలని ఒక పిలుపునైతే ఇవ్వడం చూసాము. రేపు ఉదయం 8:30 కల్లా కూడా ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి వెంకటాయపాలెం దగ్గరికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా చేరుకొని అక్కడికి అంటే పసుపు బట్టలతోనూ గ్రీన్ కండవా కప్పుకొని అక్కడంతా వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి కూడా తన సింబల్ తెలుగుదేశం పార్టీ సింబల్ అయినటువంటి సైకిల్ గుర్తుతో కూడా అసెంబ్లీకి అయితే అందరూ కూడా రానున్నట్లయితే ఇప్పటికే టీడీఎల్పీ అయితే మనకు తెలియజేసింది. ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందా రాదా అనేక మీమాంసం అయితే కొనసాగుతుండే. కానీ ఇవన్నిటి పటాపంచలు చేస్తూ మాజీ మంత్రి పేరు నాని కూడా 11 మంది శాసనసభ్యులతో అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాము. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటిపైన కూడా బలంగా మేము నిలదీయబోతున్నాం, మా దగ్గర అన్ని రకాల అస్త్రాలు సిద్ధం చేసుకొని ఉన్నామని చెప్పేసి కూడా పేర్నాని చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా రేపు అసెంబ్లీలో వస్తున్నట్లు కూడా మనకైతే ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. అదేవిధంగా రేపు అసెంబ్లీలో అయితే ఇప్పటి వరకు 4 శ్వేతపత్రాలు గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలపై 4 శ్వేతపత్రాలు విడుదల చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిగిలిన 3 శ్వేతపత్రాలు కూడా ఏదైతే శాంతి భద్రతలు, మద్యం పాలసీ, ఆర్థిక శాఖకు సంబంధించి ఈ 3 శ్వేతపత్రాలు కూడా రేపు అసెంబ్లీలో కూడా ప్రవేశపెడుతున్నట్లు కూడా మనకి అధికారికంగా అయితే మనకు తెలియవస్తుంది. ఇదే కాకుండా ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు అనే ప్రక్రియ పైన కూడా రేపు బిల్లు కూడా ప్రవేశపెట్టబడుతూ దానిపైన కూడా చర్చకైతే పెడుతున్నారు. అదే విధంగా ఏదైతే ప్రముఖమైనటువంటివి అంటే ఇసుక పాలసీకి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు దానికి ఒక 3-man కమిటీని కూడా వేయటము దానికి సంబంధించి కూడా రేపు బిల్లులో అయితే రేపు అసెంబ్లీలో అయితే చర్చకొచ్చేది తెలుస్తుంది. దాదాపుగా ఈ అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా 5 రోజుల పాటు వాడివేడిగా జరిగే అవకాశాలు మనకు స్పష్టంగా కలుస్తున్నాను. థ్యాంక్ యూ కృష్ణ.